హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పచ్చినెత్తళ్ళు అయితే చేస్తున్నానండి. ఈ కర్రీ అయితే మామిడికాయ వేసి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. గిన్నె వేడెక్కిందండి. ఆయిల్ అయితే వేస్తున్నాను కూరకు సరిపడగా. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మామిడికాయ వేసి ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పటివరకు ఇలాగ ఎవరూ చేయలేదనుకుంటున్నాను. కూర అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఇవైతే ఒకసారి కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసి ఫ్రై అవనిద్దాము. ఇవైతే కొంచెం సాఫ్ట్గా వేగిన తర్వాత అయితే దీంట్లోకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. పసుపు వేసిన తర్వాత అయితే ఒకసారి కలుపుకుందాము. మూత అయితే పెట్టేస్తున్నానండి. ఇవైతే బాగా ఫ్రై అవనిద్దాము. చూడండి, ఇవైతే బాగా ఫ్రై అయినాయి. బయటికి ఎవరో పిలిస్తే వెళ్ళానండి, అందుకని కొంచెం బాగా ఫ్రై అయిపోయినాయి. రెడ్ కలర్లో వచ్చేసినాయి కదా. చూడండి, అయితే వేగినాయి కదా. ఇప్పుడైతే నేను చేపలు కూడా వేసుకుంటున్నాను. క్లీన్ చేసేసుకున్నానండి ఆల్రెడీ. శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను. నెత్తళ్ళు అయితే వేసేసాను. చేపలు అయితే మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే గట్టి పెట్టి కలుపుతామండి. ఇప్పుడు కలిపినా ఏమీ కావు, కొంచెం మగ్గినాయి అనుకోండి ఎక్కడికక్కడ విరిగిపోతే, అప్పుడైతే గట్టి పెట్టకూడదు. ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత కారం అయితే వేసేస్తానండి. ఇంకా ఒక 2 నిమిషాలు ఫ్రై అవనిచ్చాను. ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నానండి. మనకు తగినంత కారం అయితే వేసుకోవాలి. ఇంకా గట్టి పెట్టకూడదండి. మనం 2 వైపులా పట్టుకుని అయితే మనం కలుపుకుంటూ ఉండాలి. వాటర్ అయితే వేస్తున్నానండి. చేప ములిగేదాకా అయితే వాటర్ వేసుకోవాలి. ఎక్కువ కూడా వేసుకోకూడదండి. వాటర్ ఎక్కువ వేసుకున్నా సరే మొత్తం విడిపోతాయి. తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ అయితే వేసుకున్నాను కదా. ఇప్పుడైతే మూత పెట్టేసి ఉడకనిద్దామండి. చూడండి, చాలా మట్టి కూర అయితే ఉడుకుతుంది. మామిడికాయ అయితే తురుముకున్నాను. అది పన్నీర్ మామిడికాయ అయినా సరే చాలా పుల్లగా ఉంది, అందుకనే వేసేసుకుంటున్నానండి. మామిడికాయ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే గిన్నె పట్టుకుని కలుపుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత అయితే మనం వెల్లుల్లిపాయ జీలకర్ర అయితే మిక్సీ పట్టుకున్నానండి, అది కూడా వేసేస్తాను. మనం చేపల కూర ఎప్పుడు వండుకున్నా సరే ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకొని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో మసాలాలు అన్నీ వేస్తారు కానీ టేస్ట్ అయితే చేపల కూర టేస్ట్ రాదు. వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే వేసిన తర్వాత కలుపుకుంటున్నాను మళ్ళీ. అంతేనండి, ఎంత సింపుల్గా అయిపోతుంది. పచ్చినెత్తళ్ళు మామిడికాయ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. మీరైతే ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి మీకు ఎలాగొచ్చిందో. మూత అయితే పెట్టేసి ఉడకనిద్దామండి. సిమ్లోనే ఉడకనివ్వాలి, హైలో పెట్టుకున్నామంటే మాడిపోతుంది. అంతే ఫ్రెండ్స్, కూర అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగా ఎగిరిందో. కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను లాస్ట్ టైం. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానండి. ఇంకా బాగా ఎగిరిపోయింది కదా. ఇలాగైతే ఉండాలి కర్రీ అయితేనే. మనం తినేటప్పటికైతే కొంచెం బాగా తోడుకుపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, అంత టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అయితే కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. వీడియోని అయితే పూర్తి వరకు చూసారనుకుంటున్నాను. పూర్తి వరకు చూస్తే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.